హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫిష్ కర్రీ అండి. ఈరోజు సండే అయితే నేను ఫిష్ కర్రీని ప్రిపేర్ చేశాను. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మీకు కూడా ఒకసారి చూపించి, మీకు కూడా ఆ టేస్ట్ అది ఎలా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుంది, వెన్నపూసలాగా ఉంటుంది కర్రీ అనేది మీకు కూడా చేసుకొని తినేలాగైతే నేను మీకు వీడియో పెడుతున్నాను. ఒకసారి చూడండి. నేనైతే చేప ముక్కలను తీసుకున్నాను. 1 కేజీన్నర చేప ముక్కలు ఉంటాయి. అవి శుభ్రంగా ఉప్పేసి కొంచెం నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసానండి. సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసాను. కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. 3, 4 వేసుకోండి. ఎందుకంటే చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరైతే కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. ఇదిగోండి నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. 3 కాదు 4 వేసాను. 4 వేసేసి ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసి కలిపి ఒక అర్ధగంట పాటు పక్కనైతే పెట్టుకుందాం. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ముక్కలకి ఉప్పు, కారం అంతా బాగా పట్టి మనం తినేటప్పుడు మనం వేడి వేడి కర్రీ తిన్నా కూడా మనకి ఉప్పు కారం బాగా పట్టి చాలా బాగుంటుంది. కొంతమంది పొద్దున్న చేసుకుని సాయంత్రం తినాలి, దానికి ఉప్పు కారం పట్టాలి అంటూ ఉంటారు కదా. దీనికి అవసరం లేదండి. వెంటనే మీరైతే వేడి వేడిది తినేసేయచ్చు. అసలు వేడి వేడిది వెంటనే మొత్తం కర్రీ అంతా తినేసేస్తారండి. అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను వీటిని ఇలా కలిపి ఒక అర్ధగంట పక్కనైతే పెట్టుకుంటానండి. మీరు కూడా ఆ విధంగా పక్కన పెట్టుకోండి. దానికి ఏమేమి వేయాలి, దాంట్లో చేపల కూరలో వేసే పదార్థాలు అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత మీరైతే ఆ పదార్థాలు చూసి అవన్నీ రెడీగా పెట్టుకోండి. మీరు కూడా రెడీగా పెట్టుకొని తప్పకుండా ఇది మీ అలా ట్రై చేయతగ్గ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది చేపల కూర. నేను మాటకు చెప్పనండి, చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అంతే. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టి అర్ధగంట మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడైతే దానికి ఏమేం కావాలి పదార్థాలు అనేది నేను చూపిస్తున్నాను. ఇదిగోండి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, మెంతు పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడిని 1/2 స్పూను, అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇవి చూడండి. పక్కన కాలుతుంది కదా, అదేంటి అనుకుంటున్నారా? ఉల్లిపాయని నేను చేసుకుంటానండి. కాల్చి దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. అది మనం కర్రీలో అయితే యాడ్ చేస్తామండి. దాని అసలు కర్రీ టేస్ట్ కారణం అదేనండి. అంత బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని క్లీన్ చేసుకొని నానబెట్టుకోండి. 2 టమాటాలను కూడా తీసుకోండి. 2 టమాటాలను కూడా మీరు ఏం చేస్తారంటే పేస్ట్ చేసి వేయండి. ముక్కలు వేయద్దు. ఈ 2 సరిపోతాయండి. కేజీన్నర కర్రీకి, కేజీన్నర ముక్కలకి సరిపోతాయి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఇప్పుడైతే మీరు ఇవన్నీ రెడీ పెట్టుకోండి. పేస్టులు చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం వంటగదిలోకి వచ్చి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం. కర్రీని స్టార్ట్ చేసుకుందాం అండి. మరి దాన్ని ముక్కలను అయితే మనం మ్యాగ్నేట్ చేసాం కదా, అర్ధగంట అయిపోయింది. చూసారు కదా, బాగా మ్యాగ్నేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు చేసుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది. ఒక పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం దేంట్లో అయితే చేపల కూర చేసుకుంటామో దాంట్లో పాన్ పెట్టుకొని ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయమండి. 2 టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఆయిల్ వేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 2 టేబుల్ స్పూనే వేస్తున్నాను. తక్కువ ఆయిల్తో టేస్ట్ని ఎలా తావాలి. ఇప్పుడు ఆరోగ్యరీత్యా అందరూ తక్కువ ఆయిల్ తింటున్నారు కదా, మనం కూడా తక్కువ ఆయిల్తో చేసుకుందాం. ఇదిగోండి ఆవాలు కొంచెం వేసుకోండి. మొదట నూనె కాగిన తర్వాత మెంతులు కొంచెం ఒక 10 వరకు వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. బస్ ఆవాలని కొంచెం పేలనివ్వండి. ఆవాలని పేలిన తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదా కాల్చి ఉల్లిపాయ, ఆ పేస్ట్ని వేసేసుకోండి. ఉల్లిపాయని క్లీన్ చేసుకొని ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నానండి నేను. మీరు కూడా ఉల్లిపాయని చేసుకోండి. చేపల కూరలో వెన్నపూస ఉంటుంది కదా, అలా ఉంటుందండి. మీకు అసలు నోట్లో పెడితే గొంతులోకి అలా వెళ్ళిపోతుంది కూర. ఇక దాని టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం కాల్చిన ఉల్లిపాయ దేన్ని మీరు ఎక్కువగా వేగనియద్దు. ఊరికనే అలా వేయండి, వేడి చూపించండి అంతే. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వరకు. ఇదిగోండి ఇప్పుడు దాన్ని కూడా మీరు వేయించాల్సిన అవసరం లేదు, వేడి అవనివ్వండి అంతే. కరివేపాకు వేసుకోండి, పచ్చిమిరకాయలు వేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిరకాయల వరకు వేసుకోండి ముక్కలు కోసేసి. మీరు దేన్ని కూడా అసలు వేపాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, అలా వేసి ముక్కలు వేసేయటమే. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇప్పుడు వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే టమాటోలు ఉన్నాయి కదా, టమాటోలు వేసుకోండి. 2 టమాటోలు పేస్ట్ చేసానండి నేను, వేసుకోండి.
ఇప్పుడు మీకు చూపించాను కదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతు పొడి, ఈ 3 పొడులు కూడా వేసేసుకోండి. అన్నీ ఈ సమయంలోనే ఫాస్ట్గా వేసేసుకోవచ్చు మీరు. ఏమి వేసి ఎర్రబడాల్సిన అవసరం లేదండి, వేసేసుకోండి. జీలకర్ర పొడి అది అర స్పూన్ ఏమో ధనియాల పొడి. ఏది కూడా మనం ఎక్కువగా వేయట్లేదు. మన చేపని దేన్ని ఏ పౌడర్ కూడా డామినేట్ చేయదండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతు పొడి ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నాను. ఊరికనే అలా వేపండి అంతే, వేడి చూపించండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కారం ఉప్పు కలిపి పెట్టుకున్న ముక్కలు అనమాట ఇవి. మనం సరిపోలేదనుకోండి, మైకు పులుసు పోసిన తర్వాత మీకు తెలుస్తుంది మనకి చప్పగా ఉంది లేదా ఇంకా వేయాల్సి వస్తుంది, కారం వేయాల్సి వస్తుంది, ఉప్పు వేయాల్సి వస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే ఈ విధంగా కళాయి అంతా పరిచేసేయండి ఇలాగా. ఇవి కూడా వేగాల్సిన అవసరం లేదు, ఇంకంతే. అలా కొంచెం మొత్తం వేడేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది బాగా పిసికేయండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి, నేను ఎగ్జాక్ట్లీ ఏం చెప్తున్నాను అనేది మీరు తప్పకుండా వినాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి బాగా పిసికేసి, ఆ పిసికిన దాన్ని ఇప్పుడు ఇలా పెట్టుకున్న చాప ముక్కల మీద పోసేయండి. చాప ముక్కలు కూడా మీరు వేయకాల్సిన అవసరం లేదండి, వేయటం వరకే. ఇప్పుడు చింతపండు బాగా పిసికేసి ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళు పోయండి. మీకు ఆ చిన్న గ్లాసు వరకే మీకు అంత దాంట్లో చింతపండు పులుసు వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం పోసుకుందాము. మళ్ళీ కలిపి ఇదిగోండి ఇప్పుడైతే పోసేసేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు. మీరు ముక్కలు మునగాలి, ఇంతే పోయాలి పులుసు అని లేదండి, అది చాలండి. ఇప్పుడు అటు ఇటు మనం గరిటతో తిప్పకుండా అట్లా ఊపి ఇలా తిప్పుకొని మూత పెట్టేసేయండి. మీకు ఇది మీకు ఒక టిప్ అండి, చక్కటి టిప్ ఇది మీకు. ఇది ఇట్లా చేశారంటే కర్రీ ఎంత బాగుంటుంది అంటే, మీరు ఎందుకు చేశారండి ఇట్లా ఈ కొంచెం పులుసు పోసి ఎందుకు కూడా పెడుతున్నాను, ఒక 5 నిమిషాలు. ఇదిగోండి ఒక్క 5 నిమిషాలు ఉడకపెట్టండి. మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మీరు సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, మీడియం కానీ ఫుల్ కానీ పెట్టేసుకోండి. 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే మూత తీసేసి, ఇప్పుడు ఇంకా చింతపండు పులుసు ఉంటుంది కదా, అది మళ్ళీ పిసికి పోసేసేయండి. ఇప్పుడు మీకు ఎన్ని నీళ్ళు కావాలి, ఎంత పులుసు కావాలి అనేది మీరైతే చూసుకోండి. అదండి టిప్పు. ఈ టిప్పు వల్ల మీకు కొబ్బరి ముక్కలా ఉంటుందండి, అసలు చితకదో, చాలా బాగుంటుంది. కర్రీ అయితే వెన్నపూసలాగా ఉంటుందండి. మన వెన్నపూస అయిపోయినా కూడా వెన్నపూసలాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలి, పులుసు ఎంత కావాలి అనేది పోసుకోండి. నేనైతే నాకు ఇది సరిపోతుందండి. మనం చిన్న గ్లాస్ వాటర్ పోసాం కదా, ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ పోసేసాం. అయిపోయిందండి, సరిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు కారం ఎంత వేయాలి, సరిపోయిందా లేదా మనకి అనేది మనం టెస్ట్ చేసుకుందాం. టెస్ట్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం, ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. నాకైతే కారం అయితే సరిపోయినట్లుగా ఉందండి. కొంచెం సాల్ట్ అయితే మాత్రం వేయాల్సి వస్తాను, సాల్ట్ వేస్తాను. ఇంకా బాగా అదిరిపోయే కారం తినాలి అనుకుంటే మాత్రం మీరు కొంచెం కారం వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ విధంగా సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసేయండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం, ఇంకా నేను మరీ చెప్పను. అలా తిప్పుకోండి. ఇప్పుడు ఇంకొక టిప్పు, చిన్న బెల్లం ముక్క, అతి చిన్నది, అంగుళానికి సగం. మీరు బెల్లం వేసారని తెలియకూడదు, వేయకుండా ఉండకూడదు. అంగుళానికి సగం ముక్క వేయండి. మీకు కూరని అడ్జస్ట్ చేసేస్తుంది అనమాట. చింతపండు పులుపు, సాల్టు, ఉప్పు, ప్రతి దాన్ని అడ్జస్ట్ చేసేసి అసలు ఆ కూరని అదిరిపోయే టేస్ట్ అయితే తీసుకొస్తుందండి. అంగుళానికి కొంచెం చిన్న ముక్క బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. నేను బెల్లం వేసాను, కొత్తిమీర ఒక గుప్పుడైతే వేసేసానండి. ఇప్పుడు మూత పెట్టి ఎగ్జాక్ట్లీగా 4 మినిట్స్ వరకు ఉంచండి. సిమ్లోనే పెట్టేయండి. ఇప్పుడు మనం హైలో పెట్టేయటం అయిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టి 4 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది కూర. నూనె పైకి మనం 2 స్పూన్లు నూనె వేసాం కదా,
ఆ 2 స్పూన్ల నూనె కూడా పైకి తేలుతుందండి. కూర అమోఘంగా ఉంటుందండి. చూసారా, నేను వేసింది 2 స్పూన్లు. మీకంటే ముందు వీడియోలో నేను వేశానండి. ఆ 2 స్పూన్లు నూనె చూసారా ఎలా తేలిందో. అయిపోయిందండి కర్రీ. 4 మినిట్స్ అయిపోయింది. ఇంకా మీరు స్టవ్ తీసేసేయచ్చు, అయిపోయిందండి కూర. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మిగిలి ఉంటే వేసేసుకోండి, చక్కగా గార్నిష్ చేసేసుకోండి. అంతేనండి, చేపల కూర అమోఘంగా అదిరిపోయే చేపల కూరని అయితే మనం ఈరోజు రెడీ చేసుకున్నామండి. నా లంచ్లో, సండే లంచ్లో అయితే నేను ఇట్లా చేపల కూరని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీ సండే లంచ్లో కానీ ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు చేశారంటే ఎలా చేశారండి అని అడగపోతే